శ్రమలలో యేసు ప్రభు నేర్పిన మనకు కొన్ని పాఠాలు, అంటే ఆయన శ్రమలు అనుభవిస్తూ ఆయన ఏమైతే నేర్చుకున్నాడో వాటిని మనకు కూడా నేర్పాడు. ఒకటి ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 5:8 ఏముందంటే ఆయన ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. శ్రమల వలన విధేయతను, అది విధేయత నేర్చుకున్నాడు. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా మనం కూడా నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? విధేయత. కొన్నేక దెబ్బలు తింటూ ఉంటాం మనకు తెలుసో తెలియక. కొంతమంది మనుషుల చేత మోసగించబడుతూ ఉంటాం. ఒక్కసారి మోసగించబడతాం, తప్పేమీ లేదు, తెలియక. కానీ రెండోసారి కూడా మళ్ళా మోసగించబడకూడదు. ఒకసారి కాలుకి ఎదురు దెబ్బ తగిలి పడ్డావు, రెండోసారి కూడా పడరు ఎవరు, అక్కడ ఎదురు దెబ్బ తగిలింది, జాగ్రత్తగా వెళ్తాం. అలాగే ఒక చోట కాలు జారింది, మళ్ళా జారకుండా కాపాడుకుంటాడు మనిషి. అలాగే శ్రమలు ద్వారా, అంటే దాని ద్వారా ఏం నేర్చుకుంటున్నాం? విధేయతను, జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటున్నాం. అలాగే మనల్ని కాపాడుకుంటాం, భద్రపరుచుకుంటాం, నేర్చుకుంటాం. కొన్ని మన బాధలు ఎదురుపడినప్పుడు, శ్రమలు ఎదురైపోయినప్పుడు, కష్టాలు ఎదురైపోయినప్పుడు వాటి ద్వారా కొన్ని నేర్చుకుంటాం. అలాగే యేసు ప్రభు వారు ఏమి నేర్చుకున్నాడంట? విధేయతను నేర్చుకున్నాడు అని ఉంది. ఏమేమి, ఎక్కడెక్కడ, ఎలాంటి విధేయతను నేర్చుకున్నాడో అని ఒక 7 విషయాలు త్వరగా 7 మాటలు త్వరగా చెప్పేస్తా. ఒకటి ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 ఏముందంటే మరణము పొందునంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపుని వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకునే విషయంలో మనకేం చెప్పాడు చెప్పండి? తగ్గించుకోవటం. మరణము పొందినంత విధేయత మనం కలిగి ఉండమంటున్నాడు. అది నేర్చుకోవాలండి మనం. మరణము పొందినంత విధేయత. మనము అబ్రహాముని తన కొడుకుని ఇమ్మన్నాడు దేవుడు. కొడుకుని తీసుకోవాలా, కానీ మరణానికి చెప్పేంత విధేయత, చెప్పండి, విధేయత చూపాడు. అబ్రహాం తన కుమారుని ఇవ్వటానికి వెనుకాడలేదు. అంటే దేవుని కోసం తన కొడుకుని బలి అర్పిస్తాను కూడా వెనుకాడలేదు. అది విధేయత. అంటే సావుకైనా తెగించేంత విధేయత. నువ్వు తెగించావు కదా, నీ ప్రాణం తీయడైనా, కానీ అంత విధేయత నీలో ఉందా, నాలో ఉందా అని ఆయన పరీక్షించుకుంటాడు. ఇక రెండవదిగా మన విధేయత దేనికి ఉండాలంటే యెషయా గ్రంథం 55:5 ఉంది. యెషయా గ్రంథం 50:5 ఉందంటే ప్రభు అయిన యెహోవా వినుబుద్ధి పుట్టింపగా, వినుబుద్ధి పుట్టంగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అన్న. చూడమ్మా, వినటానికి విధేయత చూపాలి. చాలామందికి వాక్యం వినటం ఇష్టం ఉండదు. బైబిల్ ఏం చెబుతుంది? వినువారు, చదువువారు, గ్రహించువారు దీవించబడతారని. వింటే ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయని బైబిల్. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వింటా 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 ఉండగా కనీసం 100 మాటల్లో ఒక మాట అన్న మనకు దేవుడు తాగుతాడు. అందుకని వినేటువంటి విధేయత, వాక్యం వినే విధేయత. మొదటగా ఏమో యేసయ్య కొరకు త్యాగమైపోయినా పర్వాలేదనే విధేయత, సావుకైన సిద్ధమే అన్నంతగా విధేయత చూపాలి, అంతగా లోబడిపోవాలి ప్రభు. రెండవదిగా వినుటకు విధేయత, వినటానికి విధేయత, వినాలి. మూడవదిగా చూస్తే యోహాను సువార్త 4:34 ఏముందంటే, యోహాను సువార్త 4:34 ఏమని చదువుతున్నామంటే మనం అక్కడ, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారం. పని విషయంలో విధేయత, దేవుని పని, తండ్రి పని. అక్కడ యేసు ప్రభు వారు చేసిన పని ఏంటంటే ఆకలిని చంపుకొని ఒక ఆత్మను రక్షించాడు. ఆకలిని చంపుకొని
ఆత్మను రక్షించాడు. ఎవరు ఆత్మ? సమరయ స్త్రీ. మధ్యాహ్నం వేళ లంచ్ టైంలో శిష్యుల ఆహారం కొరకు వెళితే యేసు ప్రభు ఆమెతో మాట్లాడి ఆమె హృదయాన్ని మార్చి ఆమెను తన బిడ్డగా చేసుకున్నాడు. ఆమె ఇల్లు ఏం చేసింది? ఊరందరినీ రక్షణలోకి ఆత్మల రక్షణ, ఆకలిని చంపుకొని విధేయత, ఆత్మల రక్షణ. ఆత్మరక్షణ ముఖ్యమా, ఆకలి ముఖ్యమా అని ఇక్కడ మనం ప్రశ్నించుకుంటే ఆత్మరక్షణే ముఖ్యం. ఆత్మరక్షణే ముఖ్యం. ఎక్కడికన్నా వెళ్ళని, ఎక్కడున్నా ఉన్నాయి, అక్కడ ఆత్మీయమైన వాతావరణం లేకపోతే ఎంత ఆకలేసిన తినబుద్ధి కాదు. ఎందుకనగా అక్కడ ఆత్మీయత లేదు, దేవునికి సన్నిధికి చోటు లేదు, దైవికమైనటువంటి ఆనందం లేదు. కనుక యేసు ప్రభువారు మనకు నేర్పించేది ఏంటంటే ఆకలి కంటే ముఖ్యంగా ఆత్మరక్షణ పొందుటే దేవుని పని ఆయన చిత్తం. కనుక అలాంటి విధేయత మనం నేర్చుకుందాం గాక. అంటే ఒక ఆత్మను రక్షించుదుము గాక, మనుషులు రక్షించబడుదురుగాక. అలా ఎవరన్నవని వాళ్ళు యేసు ప్రభువుని తెలుసుకోవాలి. ఒక ఆర్టీసీ కండక్టర్ గారు ఒక చోటకి వెళ్ళాడంట. వెళితే ప్రసంగం బాగా చేశాడంట ఒక పాస్టర్ గారు. చాలా బాగా చేశారు పాస్టర్ గారు, చాలా అద్భుతంగా ఉంది మీ ప్రసంగం అని ప్రసంగం అయినాక ఆ పాస్టర్ గారికి అప్పట్లో కోలా అది కూల్ డ్రింక్ అనేది అది కొత్త కూల్ డ్రింక్ ఎవరన్నా తాగుతున్నారంటే బాగా డబ్బు ఉన్న కూడా అప్పుడు దాని రేట్ ఎంత అంటే ₹3 అంత ఉండేది. అదే గొప్ప. అది తీసుకొచ్చి అంత గొప్పగా పాస్టర్ గారికి ఇస్తుంటే ఆయన అన్నాడంట, మీరు ఏం చేస్తారంటే డ్రైవర్, సరే మీరు ఈ చర్చికి వెళ్తారా? అప్పుడప్పుడు వెళ్తాను. మీరు బాప్తిసం పొందారా? పొందలేదు. మరి ఎప్పుడు పొందుతాను? చూద్దాం, వచ్చే క్రిస్మస్కో తర్వాత క్రిస్మస్కో తీసుకుంటారండి పాస్టర్ గారు, ముందు కూల్ డ్రింక్ తాగండి అంటున్నాను. అప్పుడు ఆయన అన్నాడంట, మీరు ఈ మీటింగ్స్లో నువ్వు బాప్తిసం పొంది కూల్ డ్రింక్ ఏం కర్మయ్యా, కోడి కూరతో నువ్వు అన్నం పెట్టినే తింటాను అన్నాడు. లేదు పాస్టర్ తీసుకో, తాగు. లేదు, నాకు దేవుడు వద్దంటాడు. నువ్వు రక్షణ వాయిదేస్తున్నావు కదా, నాకు కూడా అప్పుడే పెట్టు, నాకు అప్పుడే కూల్ డ్రింక్, అప్పుడే తొందర ఏముంది? నీ మాట నేను వినాలంటే, నీవిచ్చిన కూల్ డ్రింక్ నేను తాగాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఎంతో బాగుందంటున్నావు కదా వాక్యం, నా మీద ఎంతో ప్రేమ ఉందంటున్నావు కదా, బాప్తిసం పొందడానికి ఏంటి? ఇంకేమైనా ఆలోచన లేవుగా? రక్షణ పొందు. రక్షణ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును అని ఉంది కదా బైబిల్లో. బాప్తిసం పొందు. ఏముండగలవయ్యా? పుట్టిన పిల్ల బతుకుద్దో లేదు ఎవరికి తెలుసాయా? అలాగే నువ్వు దేవుళ్ళు రా, నిన్ను బతికించే పని, పెంచే పని తండ్రులు ఎలా చూసుకుంటారో పరమ తండ్రి దేవుడు అలాగే దేవుడిచ్చిన సేవకులు చూసుకుంటారు నీ సంగతి. ముందు బాప్తిసం పొందు అని మరి నువ్వు రక్షణ పొందటానికి నువ్వు వెనకాడితే వచ్చే క్రిస్మస్ కాదు, రేపేమి జరుగునో కూడా నీకు నాకు తెలియదు. రేపేమి జరుగునో నీకు తెలియదు. అందుకనే తడవ చేయక బాప్తిసం పొంది నీ దోషాలు కడిగేసుకోయా అని మళ్ళా చెప్పిన ఎంత బతులైన ఒప్పుకో. తెల్లారే ఆయన ఆ డ్రైవరు ఇక ఈయన కూల్ డ్రింక్ తాగలేదు, ఇక వెళ్ళిపోయాడు. తెల్లారే ఆర్టీసీ డ్రైవింగ్ వెళ్తుంది. ట్రైన్ ట్రాక్ రోజు వెళ్తాడు ఆయన, ఎప్పుడు వెళ్తాడు రూటే. కానీ ఆ రోజున మరి ఏం ఆలోచనతో ఉన్నాడో, ట్రైన్ వస్తుందని లేదు, గేట్ లేనటువంటి, అది సెక్యూరిటీ లేనటువంటి ఆ రైల్ గేట్ ఎంట్రన్స్లో ఏదో జూజాయిగా ట్రైన్ వస్తుందంటే ఆగుకోండి, ఎవరి కళ్ళకు సింగల్ ఆ శబ్దాలని ఆగిపోదు. కానీ ఆ రోజు ఈయన ఏ ఇదిలో ఉన్నాడో డ్రైవింగ్ ట్రాక్ మీదకి వెళ్ళగానే ట్రైన్ ట్రాక్ మీద అట్లా వెళ్ళగానే ట్రైన్ వచ్చేవరకు ఆ బస్సు గుద్దింది. అప్పట్లో న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. గుద్దే వరకు మొత్తం కరెక్ట్గా డ్రైవర్ ఉన్న చోట బస్సు గుద్ది, ఆ ట్రైన్ రావటం డ్రైవర్ని గుద్దేసింది. స్పాట్ డెడ్ డ్రైవర్.
బస్సులో ఉన్న వాళ్ళందరూ గాయాలతోనో ప్రాణాపాయాలతో రకరకాలుగా ఎదుర్కొను. అంటే ఆ విషయం ఆ దైవజనుడికి ముందే దేవుడు బయలుపరిస్తే అంత ఒత్తిడి చేశాడు, నువ్వు రక్షణ పొందు, నువ్వు బాప్తిసం పొందు అంటే. దేవుని ఆత్మ ఆయన అలా ప్రేరేపించింది ఆ పాస్టర్కి. అందుకని కానీ ఆయన అనుకోవాలి, అందరూ పొందమంటారులే, నేను చెప్పడం అలవాటైందో ఆ అయ్యగారులు అలా చెప్తారు, నేను ఇలా తప్పించుకోవడం నాకు అలవాటు అయిపోయింది అలా అనుకున్నాడే కానీ ఇంత జరుగుద్దని ఆయన అనుకోలేదు. అందుకని ఎవరైనా సరే ఎవరు జీవితాలు ఎలా ఉంటుంది, అందుకని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందమని అందరిని ఏం చేయాలి, మనం బలవంతం చెయ్యాలి. అది మన బాధ్యత. ముందు బాప్తిసం నువ్వు ప్రభు అలా అనవద్దు. మన పిల్లలకు పోల్చి బైబిల్లో ఉంది, క్రైస్తవులు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఎవరేమీ పెద్ద భక్తులాగా ఉండలేరు. శిశువులు చూడండి ఎలా ఉంటుంది. తర్వాత బాల్య దశ, ఆ తర్వాత ఒకేసారి రాదు, ఆత్మీయతలో పరిపూర్ణత రాకూడదు. యేసుక్రీస్తులో నూతన జన్మ పొందటానికి తడవు చేయమాకండి. మన బలహీనతలను ఎరిగిన దేవుడు రక్షణ పొంది విధేయత చూపి ఆయనలో బాప్తిసం పొందామనుకుంటే ఇక ఆయనే చూసుకుంటాడు. ఇక ఆయనలోకి వెళ్ళిపోయింది కనుక, ప్రభా నన్ను నేను నీకు అర్పించేసుకున్నానయ్యా, నీలోనే నా జీవం, నీతోనే నా బ్రతుకు, నిన్నే నమ్ముకున్నానయ్యా అని ఆయనలోనే అది అంటారు చూడు, మునిగిపోయామంటారు, రైట్, ఆయనలోనే లేను. అది చెప్పాలి, అదే దేవుని చిత్తమో. ఆమె అది దేవుని మన పని అదే. ఎన్నో పనులు నీకు ఉంటాయి, నాకు ఉంటాయి, కానీ అసలైన పని మన గోల్ అంటే ముఖ్య ఉద్దేశం మనతో సంబంధం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే బాప్తిసం పొందాలి యేసునామములో. అలా ఎవరన్నామని రక్షణ పొందాలి, రక్షించబడుదురుగాక. అది తండ్రి పని. చెప్పండి, మనకెందుకు అనుమానం? బైబిల్ నువ్వు దేవుని నీతిని రాజ్యాన్ని వెతికితే నీకేం కావాలో ఆయనకి తెలుసు అంటున్నాడు. అంటే అదే మనం దేవుని ఆయన పని మనం చేస్తున్నాం, మన పనులన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ అనండి. ప్రభువే చూసుకుంటాడు. కనుక వివరించడానికి ఇంకా ఎక్కువ విషయాలు కాదు, కానీ దైవ పనిలో మనందరం నిమగ్నం ఉంది. యేసుప్రభు కూడా నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదు అంటాడు అమ్మా నాన్నతో. కనుక మనందరం కూడా మన తండ్రి పనివి, అయ్యా అన్నీ నా సొంత పనులే. ఫిలిప్పీ పత్రికలో ఉంది, చదవద్దు. కానీ అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటారు, కానీ యేసుక్రీస్తు కార్యాల గురించి ఎవరునూ పట్టించుకోరు అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు చదువుకున్న తర్వాత. కనుక మనం దేవుని పని ఏంటంటే ఒక ఆత్మరక్షణ పొందు. 15వ అధ్యాయం మీరు లూకాసు వార్త 7వ వచనం కూడా మీరు ఇంట్లోకి చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమే పరలోకమందు దేవునికి సంతోషం కలుగుతుంది. అందుకే అయ్యా బాప్తిసం పొందు, బాప్తిసం అయ్యా, మీరంటే చాలా గౌరవం, మీరంటే చాలా ఇష్టం, ఆ ఒక్క మాట అనకుండా ఉండండి అంటారు. ఆ ఒక్క మాటే నన్ను కలిపేది, ఆ ఒక్క మాటే నీకు నాకు సంబంధం కలిగించింది. మరి కనుక దయచేసి ప్లీజ్ ఎప్పుడు పొందుతావు బాప్తిసం, ఎప్పుడు తీసుకుని నమ్ముకుంటావు. ఇలా మనం అడుగుతుంటే దేవుని పని మనం చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిని బతిమలాడినా కానీ ఒత్తిడి చేసినా కానీ ఏమన్నది వాళ్ళు ప్రభువులోకి రావాలి, బాప్తిసం పొందాలి. దేవుని స్తోత్రం. అది తండ్రి మెచ్చుకునే పని, అది తండ్రి కార్యం. అది ఆ పని చేయటం మనం దానికి విధేయత కలిగి ఉండాలి, ఆ పని చేయాలి. కొంతమంది దానికి ఎన్నో చెప్తారు కానీ అవన్నీ వద్దు. ఇక 5వ విషయం ఏంటంటే మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని ప్రేమ చూపటానికి విధేయత. దైవ ప్రేమ చూపటానికి మనం పాడతాం, ధరలోని ప్రేమలన్నీ అనేకం ఉన్నాయి, ధరలో ప్రేమలు ఎన్నో. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ, వచ్చిన ఆఖరులండి, ధరలో క్రీస్తు యేసు కల్వరి ప్రేమ
కడవరకు అది చూసారా, పాటలోనే వచ్చింది. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు. మరి మధ్యలో ప్రేమలో ఏమండి? ఎందుకంటే మన పిల్లలను మన కుటుంబమే చూసుకుందాం. వివాహమైన కొత్తలో భార్యాభర్తలు ఒకలాగా ఉంటారు. ఆ తర్వాత ఇంకోలా మారిపోతాం. పిల్లలు పుట్టిన ఇంకోలాగా ఉంటాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒకలాగా ప్రేమిస్తాం. వాళ్ళు పెద్దోళ్ళు అయితే ఇంకోలా ప్రేమిస్తాం. తర్వాత వాళ్ళు ఏదైనా ఇంకో రకంగా ఉంటే ఇంకోలా ప్రేమిస్తాం. తర్వాత మనం పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మనం ముసలోళ్ళు అయిపోయి చేతకారణాలు అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమలు ఎట్లా ఉంటే ఇక చెప్పక్కర్లేదు. ఇక ఏమో ఎవరికి తెలుసు ఎలా చూస్తారో. ఎంతమంది పేరెంట్స్ కోట్ల సంపాదించిన వాళ్ళు దిక్కులేనటువంటి అనాథ హాస్పిటల్ అంటారా దాన్ని? అనాథ అంటారా దాన్ని? ఓల్డ్ ఏజ్ హోముల్లో పెడుతున్నారు కదా. ఎంతమంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు అనుకోలేదంట, మేము కల్లో కూడా ఊహించలేదు మా అమ్మాయి ఇలా తోసేస్తుందని, మా నాన్న మా కొడుకు ఇలా అంటాడని అనుకున్నారంట. అవును, అందుకనే ధరలోని ప్రేమలన్నీయూ స్థిరము కావు తరగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు అవును, చాలామందిని నేను ఎగ్జాంపుల్గా చూశాను. మా తల్లిని కూడా నేను చూశాను. కనుక మనందరం కూడా ప్రేమలో దేవుని ప్రేమ అయితే ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి. ఎప్పుడు ఒకలాగా ఉంటుంది, మారదు. జీసస్ నెవర్ పెయిన్స్. దేవుని ప్రేమ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఆయన ప్రేమ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఒక్కసారి వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల ప్రేమ ఎలా ఉండాలి చెప్పండి? ఒకేలాగా ఉంటుంది కదా. ప్రేమ కలిగి ఉంది. మీకు అర్థమైనది. అట్లా ప్రేమ ఒక్కసారి డిసైడ్ అయితే, ఏదో ఒక డైలాగ్ అంటారు కదా, ఒక్కసారి అది సూపరు. ఒక్కసారి కానీ నేను కానీ తీర్మానించుకున్నానంటే నా మనసు నా మాట నేనే ఎస్ అట్లా ఉండాలి. అలా ఉండాలి. మాట విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, ఏది మనిషికి అదే విలువ. ప్రేమ దేవుని ప్రేమ. అందుకని ఇక్కడ మీరు ఈ మాట యోహాను సువార్త 15:10 ఉంది. నేను చెప్పే ఈ మాట, ప్రేమను చూపించుటలో విధేయత కలిగి ఉండాలి. ప్రేమ చూపించుటలో ఒక మాట, ప్రేమ చూపించడం విధేయత ఏంటబ్బా అనిపిస్తుంది. నిన్నెవరో హింసిస్తారు, నిన్నెవరో నీపై శత్రుత్వంతో ఉంటారు, నీకు కోపం వస్తుంది, బాధ కలిగింది, వేదన కలిగింది. అచ్చి అలా మొక్కలు ఇప్పుడు చూడకూడదు అనిపిస్తుంది. కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటా, స్తోత్రం తండ్రి, అయ్యా ప్రేమ స్వరూపి అని ప్రార్థన. అప్పుడు దేవుడు, అవునా నీ ప్రేమ స్వరూపిని అన్నావు కదా, మరి నువ్వేంటి వాళ్ళతో నువ్వు మాట్లాడట్లేదు, వాళ్ళకు వందలు చెప్పట్లేదేంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడట్లేదేంటి, ఎవరు వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషం పెట్టుకుని వెంటనే నీకు కొన్ని పేర్లు చూపిస్తాడు, ఎవరో పెట్టుకుని నీ మనస్సుకు చూపుతాడు. అప్పుడు నువ్వేం చేయాలా? దేవునికి విధేయత చెప్పండి, విధేయత చూపి నిన్ను హింసించిన వారి దగ్గరికి, దూషించిన వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా గురించి మీరేమన్నా బాధపడుతున్నారా, నన్ను క్షమించు. తప్పు చేసింది వాళ్ళే, ద్వేషించింది వాళ్ళే, దూషించింది వాళ్ళే, హింస పెట్టేదాళ్ళే. కానీ దూషించి ద్వేషించి పైపెచ్చి మళ్ళీ మన మీదే ఒక రకంగా ఉంటారు అలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళలో దేవుని ప్రేమ లేదు కనుక అలాగే ఉంటారు. మనం వెళ్ళి దేవుని ప్రేమ చూడగానే, వెళ్ళి చూపగానే వాళ్ళల్లో ఉన్న సైతాను విషమంతా ఏమైపోద్ది, విర్రగొట్టబడుద్ది. ఆమేన్. అందుకని ఎవరి మీద మనం పగ తీర్చుకునే పని, జవాబిచ్చే పని ఎవరిది? ఒకవేళ వాళ్ళు పాములాగా మనకు కనబడుతున్నారా, కాటేయటకు రెడీగా ఉన్నారా, ఆ విషాన్ని రెగ్గొట్టి
ఆ తలను చితగొట్టేటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు యేసు. అందుకే మనం ఏం చేయాలంటే మన పని ఏంటంటే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. అది దేవుని ప్రేమ అంటే. దేవుని ప్రేమ కలిగి ఉండటానికి విధేయత 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 విధేయత. నీకు ఇష్టమైన వాళ్ళని నేను ప్రేమించిన గొప్పగా నిన్నెవరైతే నొచ్చుకుంటాను నువ్వంటే ఎవరికి ఇష్టం అనిపించలేదు, ఎవరైతే బాగా ఏంటబ్బా నేను ఇంత అసహించుకుంటా నాకు వందనాలు చెప్తున్నారేంటి, నాకు పలకరిస్తున్నారేంటి, బాగున్నావా, తిన్నావా, క్షేమంగా అడుగు. ఎన్నో 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 అనుకుంటారు. నేను మాట్లాడలేదు కదా, ఎలికిందుకబ్బా నా జోలు అనుకుంటారు. వాళ్ళ ఆత్మ రక్షణ పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. వాళ్ళు నశించి ద్వేషాలతో, ఈర్ష్యలతో, అలాంటి కొర్లుతో, విషముతో నశించి వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళకుండా మనం కాపాడుతున్నాం. అది దేవుడికి ఇష్టం. అదే దేవుని ప్రేమ అండి. ఇక ముగిస్తా. మనం ఇంకా మత్తయి సువార్తలో 3:15 ఉంది. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని యేసు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం పొందుకున్నాడు. నీతి యావత్తు అనండి. అది నీతి యావత్తు అంటే ఈ దైవ క్రమం, బైబిల్ క్రమం నెరవేర్చటమే మనకు చెప్పండి. ఆయన నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అనగా ప్రతి విషయంలోనూ దేవుని నీతే కనబడాలి. దేవుని బైబిల్ క్రమాన్ని మనం ప్రజలకు కనపరచాలి. నేను ఈరోజేంటిలే మన దగ్గర ఎవరైనా చర్చిలోకి ఎవరైనా పని చేయటానికి వచ్చారనుకో, వాళ్ళకి ఏం చేస్తానంటే సాయంత్రమే ఇచ్చేసి పంపించేస్తాను. రేపు రండి, ఎల్లుండి రండి, లేకపోతే ఆఖరికి ఇస్తాను అని ఉండదు. ఈరోజు కూడా మరి ఉంటే ఇవ్వండి పాస్ గారు, లేకపోతే రేపు తీసుకుంటామలే అని అంటున్నారు వాళ్ళు. వద్దు. మా బైబిల్లో ఏముందంటే ఏనాటి కూలి ఆ రోజే ఇచ్చేయమని బైబిల్ చెప్తుంది. కనుక మీ కూలి ఉంచుకోను నేను అని వెంటనే ఇచ్చి పంపించి నిన్న ఇచ్చేసాను. ఈరోజు బైబిల్ చెప్పింది కనుక ఇస్తున్నానంటే అవునా కదా, దేవుడికి మహిమ కదా, దేవుని స్తోత్రం. అది దేవుని నీతి నెరవేర్చుట మనకు. అందుకని ఇక్కడ ఎవరైనా పని వాళ్ళు వచ్చారనుకోండి, ఒక్కసారి వస్తే మళ్ళీ ఇక్కడ మేము రామని అనరు. మళ్ళీ ఎప్పుడు పాస్ గారు మాకు పోయి మేము వస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుని నీతి ప్రతి విషయంలో దేవుణ్ణి హెచ్చించుదుము గాక. ఏమంటే 7వది ఏంటంటే ప్రార్థన చేయట్లో విధేయత. దేనికంటే చెప్పండి, ప్రార్థన చేయట్లో అందరూ ప్రార్థన చేయాలని విధేయత చూపరు, ప్రార్థన రారు. ప్రార్థన అంటే ఏంటో కంపరం, సీమలో దయ్యములో వరినట్టుగా ఫీల్ అవుతారు. బైబిల్లో ఏమో ప్రార్థన ఎంత చేస్తే అంత ఆశీర్వాదం ఉంది. కనుక 7 విషయాలు మనము యేసు ప్రభువారు ఆయన శ్రమలలో ఉండి నేర్పించాడు మనకు. ఆయన శ్రమలు పొందుతూ మీరు కూడా ఇలా ఉండండి, మరణము పొందినంత విధేయత నాకు చూపండి. మీరు సావురో నేను బతికే, కానీ నా కొరకు సావట కానీ వెనకడమాకండి. మరణకరమైన పరిస్థితులు వచ్చిన విధేయత చూపండి. అలాగే వినే విషయంలో వినటానికి విధేయత కలిగి ఉండండి. నా పని చేయట్లో విధేయత కలిగి ఉండండి. ఆత్మల రక్షణ, మనుషులను రక్షించే విషయంలో విధేయత కలిగి ఉండండి చెప్పినట్టేనండి. అలాగే మన ఇష్టాలు ఉంటాయి చాలామందికి, మన రకరకాల ఇష్టాలు. కానీ మన ఇష్టం దేవుని ఇష్టం ప్రకారముగా దేవుని ఇష్టం నెరవేర్చేటువంటి విధేయత మనం కలిగి ఉందాము గాక. దేవుని ఇష్టమే, దేవుని ప్రేమను చూపే విషయంలో విధేయత, దేవుని నీతిని నెరవేర్చుటలో విధేయత, ఇక ప్రార్థన చేయుటకు విధేయత. ఈ 7 అనుభవాలు యేసు ప్రభువారు ఆయన శ్రమల ద్వారా మనకు నేర్పాడు. దేవుడి మాటలను దీవించును గాక.